నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో జరిగినటువంటి ఆ తంతు ఏదైతే ఉందో వాళ్ళు నేరుగా ఆ జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈరోజు చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో దాన్ని అమలు చేసే దిశలో వారికైనా చిత్తశుద్ధి ఉంటే చట్టం చేసి ఇదిగో చట్టం చేసామయ్యా దీని ప్రకారం అదిగో మేము ఇంతకుముందు ఒక కమిటీని వేసాం, రాజీవ్ రంజన్ మిషన్ కమిటీని వేసాం, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చింది, అదిగో ఈ రిపోర్ట్ చదవండి మీరు, ఏదో రిపోర్ట్లు అందరని చెప్పి రిపోర్టు పబ్లిక్ డిమాండ్లో పెట్టి దాని మీద చర్చ ఉంటే చర్చ చేసి, లేకుంటే చట్టసభలోనే చర్చ చేస్తూ ఉంటే సార్ చట్టసభలోనే చెప్పండి. బిల్లు ప్రవేశపెడితే బిల్లులో 3 భాగాలు ఉంటాయి. బిల్లు ప్రవేశపెట్టడం, బిల్లు మీద చర్చ జరగడం, సూచనలు సలహాలు, తర్వాత బిల్లు పాస్ చేయడం, తర్వాత గవర్నర్ పంపించడం. ఇది ఎక్కడైనా పద్ధతి అంటే ఈ పద్ధతి వాళ్ళు చాలా స్పష్టంగా మీరు తెలంగాణ చూసి నేర్చుకోండి. తెలంగాణలో ఖచ్చితంగా దాని మీద చర్చ జరిగింది. తెలంగాణలో మరి దాని మీద మరి ఏదైతే సలహాలు సూచనలు వారు కూడా మరి ఆ కమిషన్ 1 man కమిషన్ ఏదైతే వాళ్ళు వేయడం జస్టిస్ కమిషన్ వేసినారో ఆ కమిషన్ మీద వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఒక రికమెండేషన్స్ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు. మిగతా క్రీమీ లేయర్ మీద దాన్ని రిజెక్ట్ చేసి మిగతా దాని మీద వాళ్ళు జడ్జిమెంట్ డెసిషన్ తీసుకున్నారు. ఏకగ్రీవంగా వాళ్ళు చేశారు. ఇప్పుడు దాని మీద చట్టం బిల్లు పాస్ చేయడం జరిగింది. అది ఎక్కడైనా పద్ధతి అంటే, అది ఎక్కడైనా ఒక చిత్తశుద్ధి ఉండి ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. మన దగ్గర ఏం జరిగింది? ఒక రోజేమో చివరి రోజు ఎప్పుడు ప్రవేశపెడతారని అందరూ ఎదురు చూశారు. చివరి రోజు అది కూడా ఏమన్నారు, ఫస్ట్ ఇది ఏకాభిప్రాయం కావాలని చెప్పి తీర్మానం ప్రవేశపెడతామన్నారు. తర్వాత లఘు చర్చ అన్నారు. తర్వాత ఈ తీర్మానం పోయింది, మరి ఆ యొక్క కౌన్సిల్కి వచ్చాకే ఆ లఘు చర్చ కూడా పోయింది. తర్వాత అసలు దాని మీద వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మరి కుటుంబ ప్రభుత్వం కానివ్వండి, క్రియేట్ చేస్తున్నటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో, ఈ రిజర్వేషన్స్ కానివ్వండి, రోస్టర్ పాయింట్లు కానివ్వండి, ఈ ఉద్యోగ సంఘాల నాయకులు అంటా ఉన్నారు ఇలాంటి రోస్టర్ మేము ఎప్పుడు చూడలేదబ్బా అని. సో ఈ రోస్టర్ విషయంలో కానివ్వండి, తర్వాత ఏ ప్రాతిపదిక మీద జిల్లా ఒక యూనిటా, రాష్ట్రం ఒక యూనిటా, దీని మీద కూడా స్పష్టత లేదు. మళ్ళీ 2026 జనాభా గణాంకాల మీద మళ్ళీ దాన్ని మారుస్తూ ఉంటారు. ఏం చేయాలి? దీనికి సంబంధించి ఏదైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా కావాలనుకుంటే, లేకపోతే కన్నా ఈ పార్లమెంట్ వరకు కూడా పోవాలంటే మీరు ఏంటి చెప్పండి, అది కూడా చెప్పండి. అంత మీరే కదా, ఇప్పుడు కుటుంబ ప్రభుత్వమే కదా ఉండేది ఎక్కడైనా. అది రెండు ఒక చోట డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా, మరి డబుల్ ఇంజిన్ సర్కార్గా నడిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే మరి హామీ ఇచ్చారో, ఏదైతే మీరు ఇచ్చేయాలనుకున్నారో దాని మీద చిత్తశుద్ధి కనపరచండి. దయచేసి దీన్ని నీరు గార్చే ప్రయత్నం చేయొద్దండి. మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఈ విధంగా ఈ బిల్లు ప్రవేశపెట్టకుండా ఈ విధంగా మరి కాలయాపన చేసే కార్యక్రమం మంచి పద్ధతి కాదు. కేవలం ఇది